ఇష్టమైన రాక్షసుడు పార్ట్ 25. రాణా సార్ యశిత పిలుపుకి ఏంటి అన్నట్టు చూస్తాడు అతను. ఒకసారి ఇది చూడండి అని ఫైల్ రాణా చేతుల్లో పెడుతుంది. ఇదెక్కడ దొరికింది నీకు? గెస్ట్ రూమ్ లో. ఓకే, నువ్వు నేను చూస్తాను అని ఆ ఫైల్ ఓపెన్ చేసిన అతనికి షాక్ విషయం తెలుస్తుంది. దానికి ఆన్సర్ చెప్పగలిగేది రాధిక మాత్రమే. ఫైల్లో మ్యాటర్ మాత్రం చాలా పెద్దది అని ఆలోచనలో పడతాడు. అక్క యాక్సిడెంట్ కి దీనికి ఏదైనా లింక్ ఉందా, లేకపోతే ఆ ఫైల్ క్రియేట్ చేసి నన్ను మిస్లీడ్ చేయాలనుకుంటున్నారా? అక్క మాట్లాడితేనే ఏదైనా ఆన్సర్ దొరుకుతుంది అని ఆ ఫైల్ రాధిక రూమ్ లో పెట్టేస్తాడు. రీమా స్పృహలోకి వచ్చింది అని ప్రసాద్ గారు కాల్ చేయగానే ఇమ్మీడియట్ గా హాస్పిటల్ కి స్టార్ట్ అవుతాడు. అతను వెళ్ళేసరికి రీమా పేరెంట్స్ ఏదో లోకల్లో ఉన్నట్టు ఒక చోట కూర్చుంటే బెడ్ పైన కళ్ళు మూసుకొని ఉన్న రీమా వంక చూస్తున్న రాణా ఆమె దగ్గరికి వెళ్లి చేయి పట్టుకుంటాడు. అతని స్పర్శకి కళ్ళు తెరిచిన రీమా రాణాను చూడగానే షాక్ తో పాటు అవమానంగా ఫీల్ అవుతుంది. రీమా ఇప్పుడు ఎలా ఉంది? ఒకటి చేతిలో రేపి గురైన వ్యక్తిగా అతని ముందు ఉన్న రీమాకి తనని తానే చంపేసుకోవాలి అన్నంత కోపం వస్తుంది. రీమా, ఆర్ యూ ఓకే? ఇలాంటి సిచ్యువేషన్ లో నిన్ను చూస్తాను అనుకోలేదు. బీ బ్రేవ్, డోంట్ టేక్ ఎనీ రాంగ్ డెసిషన్. ఇంత జరిగాక అసలు ఎందుకు బ్రతికాను అనే బాధగా ఉంది రాడా. ఈ మాటలే వద్దు, అసలు ఏం జరిగిందో చెప్పు. ఎవడు వాడు? తెలీదు. వాట్? నేను వాడి ఫేస్ చూడలేదు రాడా. మాస్క్ పెట్టుకున్నాడా? లేదు. అసలు ఏం జరిగిందో క్లియర్ గా చెప్పు. ఫస్ట్ 2 అటెంప్ట్స్ కాకుండా లాస్ట్ అటెంప్ట్స్ మాత్రమే రాణాతో చెప్పి వగల మరి ఏడుపులు ఏడుస్తుంది. ఎక్కడ జరిగింది? రోడ్ మీద. అదొక ప్రైవేట్ క్యారవెన్ రాణా. సిటీలో ట్రావెల్ అవుతుంది. నన్ను ఫోర్స్ చేశాడు అని మళ్ళీ ఏడుపు అందుకు. తన నంబర్ చెప్పగలవా? ఆ టెన్షన్ లో నేనేం అబ్జర్వ్ చేయలేదు అని ఏడుస్తూ అంటుంది రీమా. ఓకే, మీరు ఏ ఏరియాలో ట్రావెల్ అయ్యారో అలాగే టైం కూడా చెప్పగలవా? రీమా కొన్ని డీటెయిల్స్ చెప్పగానే ఓకే నేను చూసుకుంటాను, రెస్ట్ తీసుకోవాలి. రాణా వెళ్ళిపోతే రీమా ఒకరిని చంపడానికి ప్లాన్ రెడీ చేసుకుంది. ఎవరిని చంపేస్తుంది గెస్ చేయండి. వెడ్డింగ్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ తో పాటు ఫ్లాట్ వర్క్స్ కూడా ఫాస్ట్ గా కంప్లీట్ చేసి పెళ్లికి కావాల్సిన షాపింగ్ కంప్లీట్ చేసి కాస్త రిలాక్స్ అయిన వంశిత యువ అడిగిన హాట్ డ్రెస్ చాలా కష్టపడి రెడీ చేసుకున్నాం. ఈవినింగ్ స్టేషన్ వచ్చిన యువ వంశీ ఇస్తున్న కాఫీ తాగి ఆమెతో కలిసి మూవీ కోసం స్టార్ట్ అవుతాడు. ఏంటి సార్, ఈ రోజు నా మీద దయా ఔటింగ్ అనే వరం ఇచ్చారు, ఏంటి సంగతి? పెళ్లి పనులు స్టార్ట్ అయితే మనకి ప్రైవసీ టైం ఉండదు. మళ్ళీ మన ఫస్ట్ నైట్ అయిపోతే నీతో బెడ్ మీద చేసే యుద్ధంలో బిజీ. సో ఇలాంటి క్వాలిటీ టైం దొరకాలి అంటే చాలా టైం పడుతుంది. అందుకే ఈ చిన్న ప్రైవసీ అవుతుంది. అబ్బో, చాలా ప్లానింగ్ లో ఉంటుంది సార్. ప్లానింగ్ కాదు, నా లవర్ లా అవుటింగ్ నుంచి ఇదే లాస్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ టైం నా వైఫ్ గా వస్తాం. సో లవర్స్ గా ఎండ్ అవుతూ కపుల్ గా మారబోతుంది. చిన్న పార్టీ అనుకో. అబ్బబ్బా, ఏం క్లారిటీ, ఏం క్లారిటీ. మూవీ స్టార్ట్ అయ్యాక డార్క్ అయిన థియేటర్ వల్ల వంశత నటులు పట్టిన ఒళ్ళోకి లాక్కుంటాడు. అయ్యో ఏంటిది, ఎవరైనా చూస్తారు, బాగోదు. యువ ప్లీజ్, ఇలాంటి నాటి పనులు చేయాలని టీవీలో చిన్న కానీ ఆ టైం మొత్తం స్టడీస్ కోసం వాడేశాను. సో ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ కమ్ లవర్ కమ్ కాబోయే పెళ్ళంతో నా సిగ్నల్ తెచ్చుకుంటాను అని పెదాలు అన్ని వంశత భయపడేలా చేస్తాడు. ఈ రోజు నాకు హార్ట్ అటాక్ తెప్పించేలా ఉన్నావు అని యువ ఒళ్ళో నుండి లేవాలని చూసి అది అవ్వక అతని చేతి మీద గుచ్చేస్తుంది. అబ్బా, నీకు ఈ మధ్య భయం పోయింది. పెళ్ళం అవ్వబోతున్నా కదా, సో ఆ ప్రేయసి అయితే సైలెంట్ ఉండి పెళ్ళం అయితే వైలెంట్ గా ఉండాలని మీ ఆడవాళ్ళ రాజ్యాంగంలో రాసుందా ఏంటి? ఏమో, పెళ్ళయ్యాక ఎలా ఉంటుందో నాకేం తెలుసు. నీకెందుకు తెలీదు, ఈ మధ్య బాగా కన్నింగ్ అయిపోతున్నావు అని వంశిక పెదాలు
చీకట్లోనే లాక్కుంటాడు. కార్నర్ సీట్స్ అవ్వడం వల్ల ఎవ్వరికి కనిపించకపోవడం, పైగా రిక్లైనర్ చైర్స్ అవ్వడం వల్ల ఇంకొంచెం కిందకి జారి ముందు కంటిన్యూ చేస్తే దూరం జరిగి బొక్క పట్ట పెదవులు తుడుముకొని మీ కొడుకే అలవాటు పోదా అని యువ ముక్క కోరుతుంది. నువ్వు కూడా ఘాట్లు వేస్తున్నావు కదవి, అయినా ఇలా ఉంటుంటే బాగున్నావు అని వంశీ గుండెల మీదకి లాక్కొని ఆమెతో కలిసి మూవీలో ఎంగేజ్ అవుతాడు యువ. రీమాతో కలిసి తన ఒంటికి అట్టిన మలినాన్ని కడుపుతున్న అతడు అద్దంలో తన ఫేస్ చూసి ఇలాంటి రోజు వస్తుంది కల్లో కూడా అనుకోలేదు అనుకుంటాడు. కొద్దిసేపటికి నార్మల్ అవుతూ రెడీ అయ్యాక బయటికి వస్తాడు. సోఫాలో కూర్చుని వ్యక్తులు చూస్తే ఇది ఇంతటితో అయిపోయింది కదా అని అడుగుతాడు. అయిపోయింది, రిజల్ట్స్ రావాలి. ఒకవేళ మీరనుకున్నది జరగకపోతే నెక్స్ట్ టైం కూడా రిపీట్ చేస్తాను, కానీ మీతో కాదు. మళ్ళీ నేను ఇబ్బంది పెట్టను. వేరే పర్సన్ రెడీగా ఉన్నాడు. థ్యాంక్ యూ. నీ బాధ నాకు తెలుస్తుంది, బట్ తప్పట్లేదు. మీరు చేసేది కరెక్ట్, కానీ ప్రతిసారి తన ఒంటి మీద చేయి వేయాలి అంటే నరకంగా ఉంది అని వస్తున్న కోపాన్ని దాన్ని పీక పిసికి అక్కడే చంపేయాలని ఉంది. కానీ మీకు ఇచ్చిన మాట కోసం ఆగిపోతున్నాడు. గుడ్, ఇక అదంతా వదిలే. ఈ వర్క్ ను పర్ఫెక్ట్ గా చేసాం. మళ్ళీ నేను ఇందులో ఇన్వాల్వ్ చేయను. ఇట్స్ మై ప్రామిస్. దాని కి ప్రాణం వస్తే నాకు అప్పగించండి చాలు. తప్పకుండా 4 days రెస్ట్ తీసుకో. ఇందులో క్యాష్ అక్కడ సెట్ అయ్యాక జాబ్ చాలా చేశారు. నువ్వు అనుకు వెళ్ళు. ఆ వ్యక్తి ఇంకా ఒకసారి చూసి మౌనంగా వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయాక రీమాకి యాక్సిడెంట్ చేయించి సాడిస్టిక్ గా నవ్వుకుంటారు ఆ వ్యక్తి. నువ్వు చేసిన పనికి ఇవన్నీ చాలా చిన్న పనిష్మెంట్. నువ్వు ఎక్కడ వేలు పెట్టకూడదు, అక్కడ వేలు పెట్టడం ఫేస్ ఇట్ డార్లింగ్ అని కసిగా అనుకుంటారు. రాత్రి వెళ్ళిన కృష్ణ ఉదయం ఫ్లాట్ కి వస్తాను. అనసూయ ఆంటీ వాళ్ళు ఒకసారి చూసి మౌనంగా తన రూమ్ లోకి వెళ్ళిన కృష్ణ వాష్రూమ్ లోకి వెళ్ళి రాత్రి నుండి ఉదయం వరకు జరిగిన ఒక్కొక్క సిచ్యువేషన్ కోపంతో పిడికిలు బిగిస్తాడు. ఏదో ఒక నిర్ణయం తీసుకున్న ఆఫీస్ కి స్టార్ట్ అవుతుంది. వర్క్ చేస్తున్న అతని ప్రేయర్స్ నుండి వచ్చిన మెసేజ్ చూసి చిన్నగా నవ్వుకుంటాడు. ఎలా ఉన్నావు అమ్మా? నీ నుండి వెళ్ళి 3 hours అయింది. అదేదో 300 years అయినట్టు నువ్వు నిప్పించి ఎన్నో రోజుల తర్వాత నన్ను ఉడికించిపోయావు. పైగా ఆవేశంలో ఉంటున్నావు. ఎలాంటి పిచ్చి ఆలోచన చేస్తావు అని ప్రామిస్ చేశా కదా, ఇప్పుడు ఏం చేయను అని. టైం వస్తే మాత్రం నువ్వు కూడా నన్ను ఆపలేవు, గుర్తుంచు. అలాగే మమ్మల్ని జాగ్రత్త. కూడా కాస్త బయటకు వచ్చేందుకు నా కోసం ఉన్నా ఆత్రం పక్కన పెట్టి కాస్త చుట్టూ ఏం జరుగుతుందో చూడు. నా మాటలు నాకే చెప్తున్నావా మామ? ఏ మాటలైనా నీతోనే పాప. మామ ఏంటి నువ్వే అంటే పాప అనడమే, నేనే పాప అని అన్నాను. అయితే ఏంటి? పక్కనుంటే కొరికేసేదాన్ని మామ. నాకు నేను కొరికలు జరపలేదు, కానీ చెప్పిన విషయం నాకు ఆదం తప్పలేదు. నా మామ గుడ్ బాయ్. మీ దగ్గర మాత్రం డర్టీ బాయ్ ని పాప. 3 పిల్లల డర్టీ టాక్స్ బాగుంటాయి, ట్రై చేద్దాం. సిగ్గులేని మామ, ముందు వర్క్ చూసుకో అని చాట్ కట్ చేసి నవ్వుకుంటుంది. కృష్ణ కూడా ఆమె మాటలు గుర్తురావు కానీ క్యూట్ పాప అని నవ్వుకుంటాడు. మూవీ అయిపోయాక ఇంటికి వచ్చిన వంశీ ఇంట్లో అంతా బెడ్ ఎక్కేస్తాను. ఉదయం అందరూ ఎవరు బిజీలో వాళ్ళుంటే భాస్కర్ గారు, భాగ్యలక్ష్మి గారు వంశీతో ఉండాలని వచ్చేస్తారు. ఊరిలో కాకుండా సిటీలోనే పెళ్లి చేయాలని డిసైడ్ అయిన వాళ్ళు అందరికి వెడ్డింగ్ కార్డ్స్ ఇచ్చేసి పెళ్లి కోసం ఒక హౌస్ రెంట్ కి తీసుకుంటారు. యువని అక్కడే ఉండమని చెప్పి కొత్తగా తీసుకున్న రెంట్ హౌస్ లో వంశీతో చెప్తారు. యువ వంక బేలగా చూసి కొత్త ఇంటికి వెళ్ళిన వంశీ వెంటనే వీడియో కాల్ చేస్తుంది. బెడ్ పైన దొరుకుతున్న యువ వంశీ మిస్ అవుతుంటే రింగ్ అవుతున్న ఫోన్ సౌండ్ కి ఖచ్చితంగా వంశీని ఫోన్ చేస్తుంది అనుకుని కాల్ లిఫ్ట్ చేసి వీడియోలో కనిపిస్తున్న ఆమెని
బాగా మిస్ అవుతున్నాను అన్నట్టు గట్టి ముందు ఫోన్కి ఇస్తూ వీడియో కాల్లో ఉన్న వంశతో సిగ్గుపడేలా చేస్తాడు. మిస్ యూ మోర్ వంశీ. ఈ కొద్దిసేపట్లో నీకు దూరంగా ఉండలేకపోయాను. వెళ్ళేదాకా ఎలా ఉండాలిరా? కాస్త డల్గా అడుగు. నువ్వు ఇలా మాట్లాడితే ఇప్పుడే వచ్చేస్తాను అని ఏడుపు మొహం పెడుతుంది. వద్దులే, ఆవేశపడుతూ. ఇంకొక 2 వీక్స్ తర్వాత నువ్వు నేను ఒకే బెడ్, ఒకే బ్లాంకెట్, డ్రెస్ అని అల్లరిగా అంటాడు. ఛీ, మరి పచ్చిగా మాట్లాడుతున్నారు. నీ పిచ్చి పట్టింది, అందుకే ఇంత పచ్చిగా మాట్లాడుతున్నాను అని క్యూట్ గా చెప్తాడు. యువ, ఏంటి మేడం? లవ్ యూ టూ రా. మనం కపుల్ అవ్వడానికి ఇంకా 14 days ఉంది. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నాకు కూడా బేబీ. ఫ్లాట్ కంప్లీట్ చేసావా? నెక్స్ట్ వీక్ ఇదే టైంకి అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోతాయి. సారీ రా, నేను చాలా ఇబ్బంది పెడుతున్నాను. ఇలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది. మన ఫ్లాట్ వర్క్స్ నేను చేస్తే ఏంటి, మీరు చేస్తే ఏంటి యువ? ఫైనల్ గా రెడీ అవ్వాలి అంతే. అయితే ఫస్ట్ నైట్ ఫ్లాట్ లో ఇష్టం పోలీస్ సార్. మన ఫస్ట్ ఈ హౌస్ అయినా ఫస్ట్ ప్రాపర్టీ ఫ్లాట్ కాబట్టి అక్కడే ఫిక్స్ అవుతుంది. అలాగే అది యువతో మాట్లాడుతూనే నిద్రపోతుంది వంశిత. క్యూట్ పప్పీలా నిద్రపోతున్నామని విరుపంగా చూసుకొని చెప్పలేని ఆనందంతో కళ్ళు మూసుకుంటాడు యువ. స్టోరీ ఇస్తే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.